ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మల్లీస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా టర్న్ ఆన్ చేసుకోండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ రోజు వీడియో అయితే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. అదే శారీ డ్రేపింగ్ వీడియో. నేను ఎలా డ్రేప్ చేసుకుంటాను ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. లేదు అంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తాను, అక్కడికి వెళ్ళి కూడా నాకు మెసేజ్ చేయండి. నేను మీకు డౌట్స్ క్లియర్ చేస్తాను. వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను. నేనైతే ఆర్గంజా బెనారస్ శారీ డ్రేప్ చేసుకొని చూపిస్తాను. ఫస్ట్ శారీ తిరగా మరగా చూసుకుందాం. తర్వాత ఫాల్ పార్ట్ డౌన్ ఉండేలా చూసుకుందాం. ఈ శారీ అయితే నేను ఐనింగ్ కూడా చేయలేదండి. ఇప్పుడు ఇంకా షోల్డర్ ప్లీట్స్ పెట్టుకుందాం. షోల్డర్ ప్లీట్స్ అయితే మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకోకుండా మీడియంగా పెట్టుకుందాం. ఫస్ట్ ప్లీట్ అయితే కొంచెం పెద్దది పెట్టుకొని మిగిలిన ప్లీట్స్ చిన్నగా పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. 6 ప్లీట్స్ పెట్టాను. 6 ప్లీట్స్ చాలండి. ఇంకా ఎక్కువ అయితే బాగోదు, ఎందుకంటే ఇది ఆర్గంజా బెనారస్ శారీ కదా. ప్లీట్స్ పెట్టాక సేఫ్టీ పిన్తో సెక్యూర్ చేసుకోండి. షోల్డర్ ప్లీట్స్ నీ కింద దాకా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు షోల్డర్ ప్లీట్స్ మొత్తం స్ట్రైట్గా వచ్చేలాగా మనం సెక్యూర్ చేసుకుందాము. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అలా ఫోల్డ్ చేసుకొని బాగా ప్రెస్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటాయండి. ఇప్పుడు ఇంకా మనం డ్రేపింగ్ స్టార్ట్ చేద్దాము. కట్టు చెంగుని రైట్ సైడ్ షోల్డర్ లైన్ స్ట్రైట్గా టక్కింగ్ చేసుకోవాలి. ఇంకా ఎక్కువ రైట్ సైడ్కి పెడితే మనం నడిచేటప్పుడు కాళ్ళకి తగిలి పడే ఛాన్స్ ఉంటుంది. సైడ్స్ అండ్ బ్యాక్ సైడ్ కూడా మిగిలిన దాన్ని టక్కింగ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి శారీ తీసుకోవాలి. ఆల్రెడీ మనం షోల్డర్ ప్లీట్స్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆ షోల్డర్ ప్లీట్స్కి పిన్ పెట్టేసుకుందాము. ఇప్పుడు షోల్డర్ ప్లీట్స్ని బాగా ప్రెస్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఈ ఫస్ట్ ప్లీట్ని తీసుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ ఫస్ట్ ప్లీట్ని తీసుకొని మన లెఫ్ట్ లెగ్ని ఇలా క్రాస్గా పెట్టుకొని, ఇప్పుడు చూడండి నేను లెగ్ని అయితే క్రాస్గా పెడతాను. అలా క్రాస్గా పెట్టినప్పుడు ఏమవుతుందంటే లెఫ్ట్ సైడ్ షేప్ బాగా కనిపిస్తుంది అనమాట. మన లెఫ్ట్ లెగ్ని ఇలా క్రాస్గా పెట్టుకొని ఆ ప్లీట్ని బాగా టైట్గా లాగి రైట్ సైడ్ షోల్డర్ కింద పిన్ పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల సైడ్ బాగా లుక్ అయితే చాలా బాగుంటుంది గాయస్. ఇప్పుడు సెంటర్ ప్లీట్స్ పెట్టుకుందాం. సెంటర్ ప్లీట్స్ కూడా మీడియం లెంత్లో పెట్టుకున్నాక బాగా ప్రెస్ చేసుకోవాలి. ఇది ఆర్గంజా శారీ కాబట్టి ఆర్గంజా బెనారస్ శారీ అనమాట. ఏంటంటే ఎక్కువ త్వరగా ప్రెస్ అవ్వదు, మనం బాగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు పిన్ పెట్టిన దగ్గర నుంచి మూర గ్యాప్ అన్నమాట. అంటే నేను వీడియోలో చూపిస్తా చూడండి. అలా మూర గ్యాప్ ఇచ్చి సెంటర్ ప్లీట్స్ స్టార్ట్ చేసుకోవాలన్నమాట. సెంటర్ ప్లీట్స్ స్టార్ట్ చేసుకోవాలి. నాకైతే 8 ప్లీట్స్ వచ్చాయి. ఇప్పుడు ప్లీట్స్ని సెట్ చేసుకొని లెఫ్ట్ సైడ్ ప్లీట్స్ పెట్టుకుందాం. ఇప్పుడు సెంటర్ ప్లీట్స్ పెట్టేసుకున్నాము. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ప్లీట్స్ పెట్టుకుందాము. నాకైతే 8 ప్లీట్స్ వచ్చాయి. ఇప్పుడు ప్లీట్స్ని సెట్ చేసుకొని లెఫ్ట్ సైడ్ ప్లీట్స్ని పెట్టుకుందాము. చూడండి, సెంటర్ ప్లీట్స్ని నేను అలా చూపించే విధంగా రైట్ సైడ్కి పట్టుకుంటే ఆటోమేటిక్గా మనకి ప్లీట్స్ కనిపిస్తాయి. ఇలా కొన్ని ఫ్యాబ్రిక్స్కే ఈజీగా వస్తాయి. ఇది ఆర్గంజా బెనారస్ కాబట్టి కొంచెం ప్రెస్ చేసుకుంటూ సైడ్ ప్లీట్స్ రైట్ హ్యాండ్తో పట్టుకుంటూ ప్లీట్స్ సెట్ చేసుకొని పిన్ పెట్టుకుందాము. 4 ప్లీట్స్ చాలండి, అంతకన్నా ఎక్కువ సైడ్ ప్లీట్స్ బాగోవు. మనం ఆల్రెడీ సెంటర్ ప్లీట్స్ సెట్ చేసుకున్నాం కాబట్టి వాటిని ఇన్సైడ్కి టక్కింగ్ చేసుకుందాము. ఇప్పుడు సెంటర్ ప్లీట్స్కి ఒక పిన్ పెట్టేసుకుందాం.
రైట్ సైడ్ ఆ స్మాల్ పార్ట్ని కూడా టక్కిన్ చేసేసుకుందాం. శారీ డ్రేపింగ్ అయితే అయిపోయింది. బ్లౌజ్ కూడా చేంజ్ చేసుకొని ఫుల్ లుక్ అయితే ఎలా ఉందో చూడండి. సెంటర్ ప్లీట్స్ కానీ సైడ్ ప్లీట్స్ కానీ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయో. శారీ ఎలా డ్రేప్ చేసుకున్నారో చూసారు కదా. ఇదైతే నేను ఐరనింగ్ కూడా చేయలేదని నేను మీకు ఆల్రెడీ చెప్పాను. మీకైతే నా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నానండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మల్లీస్ వరల్డ్. నన్ను ఇలాగే మంచిగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.